ఛందస్సు. ఛందస్సు అనేది పద్యాలలోని యతి, ప్రాస, మాత్ర, గురు లఘువుల గురించి తెలిపేది ఛందస్సు. ఈ ఛందస్సులో మనం ముఖ్యంగా తెలుసుకోవలసినవి గురువు, లఘువు, గురువు. ఈ యు ఆకారంలో ఉన్నదాన్ని గురువు అంటారు, ఇలా లైన్ వేసేదాన్ని లఘువు అంటారు. అయితే సరళంగా అంటే సింపుల్గా మనం పలికే వాటికి లఘువును గుర్తిస్తాం, దీర్ఘంగా పలికే వాటిని గురువు గుర్తిస్తాం, గురువు అంటారు. చూడండి, 2 అక్షరాల పదాలకేమో మనము హాగణం, ఒక గురువు ఒక లఘువు వస్తే దాన్ని హాగణం అంటారు. ఒక లఘువు ఒక గురువు వస్తే వాగణము అంటారు. అలాగే ద్విత్వాక్షరం ఛందస్సులో మనము గురువు లఘువులను ఎలా గుర్తించాలి, గురువు దేనికి గుర్తించాలి, లఘువు దేనికి గుర్తించాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దానికి చూడండి. హ్రస్వాక్షరాలు. హ్రస్వాక్షరాలు అంటే ఏంటివి? దీర్ఘం లేని అక్షరాలు. దీర్ఘం లేని అక్షరాలను హ్రస్వాక్షరాలు అంటారు. చూడండి, ఆ, ఈ, ఏ, ఓ, క, ఇలా దీర్ఘం లేని అక్షరాలన్నింటికి కూడా మనం ఏమి గుర్తించాం? లఘువు. ఏమి గుర్తించాం? లఘువు. లఘువు అంటే ఒక స్మాల్ లైన్, ఎల్, స్మాల్ ఎల్. దీర్ఘం లేని అక్షరాలకు లఘువును గుర్తించాలి. అలాగే దీర్ఘం లేని అక్షరాలు అంటే ఒత్తులు. చూడండి, కాకేమిచ్చాం? కాకు కావొత్తు ఇచ్చాం. కాకు కావొత్తిస్తే చాకు చావొత్తు, మాకు మావొత్తు, యాకు యావొత్తు. అంటే ఏ అక్షరానికి అదే అక్షరపు ఒత్తు వచ్చింది. వీటిని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. అంటే ద్విత్వాక్షరానికి కూడా మనం ఏమిచ్చాము? లఘువును మాత్రమే గుర్తించాం. ద్విత్వాక్షరానికి ఏమి గుర్తించాం? లఘువు. ఒక అక్షరానికి అదే అక్షరపు ఒత్తు వస్తే వాటిని ఏమంటారు? ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరాలకు కూడా మనము లఘువులనే గుర్తించాం. అలాగే దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఏంటివి? ఒక అక్షరానికి వేరే అక్షరపు ఒత్తు వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. సపోజ్ ఇక్కడ కాకే ఒత్తు వచ్చింది, నా ఒత్తు. ఇక్కడ మాకే ఒత్తు వచ్చింది, యావత్తు. టాకు చావత్తు, తాకు యావత్తు. అంటే వేరే అక్షరపు ఒత్తు వస్తే వాటిని సంయుక్త అక్షరాలు అంటారు. మనం సంయుక్త అక్షరాలకు కూడా ఇక్కడ లఘువును మాత్రమే గుర్తించాం. అంటే అర్థం చేసుకోండి, సరళాక్షరాలకు అంటే దీర్ఘం లేని హ్రస్వాక్షరాలకు లఘువే గుర్తించాం, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలకు కూడా లఘువులే గుర్తించాం, దీర్ఘం లేని సంయుక్త అక్షరాలకు కూడా మనము లఘువులనే గుర్తించాం. అలాగే ఇక్కడ చూడండి, కాకేమిచ్చాం? ఐత్వం. ఆ పక్కన 0, మా పక్కన విసర్గ. ఐత్వం, 0, విసర్గ. ఈ మూడింటికి మనము గురువులను ఆ పక్కన 0 అంటే అం, మా పక్కన విసర్గ, కై. ఈ మూడింటికి మనం ఏమి గుర్తించాము? గురువులను గుర్తించాము. మనకు ఏదైనా ఒక పాదంలో చివరి అక్షరాలు ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనకు ఏం గుర్తించాలి? గురువును మాత్రమే గుర్తించాలి. అలాగే ఇక్కడ చూడండి, కా పక్కన ఏముంది? న్. వి పక్కన న్. నాకు నకారం, నాకు నకారం. పద్యం చివరిలో ఇలా 2 అక్షరాలు వచ్చినప్పుడు మనము ఇలా గురువులను మాత్రమే గుర్తించాలి. ఈ అక్షరాలు మనకు నా వచ్చింది కదా, నాకు పొల్లు ఇస్తే సగం అక్షరంతో సమానం. ఇలా విన్ అని వచ్చిన, ఆ పక్కన 0 వచ్చిన, కై వచ్చిన వాటికి మనము గురువులను మాత్రమే గుర్తించాలి. అలాగే ఇక్కడ చూడండి, దీర్ఘం ఉన్న అక్షరాలు ఏ, ఈ, ఊ, రు, ఈ, ఆ ఇలాంటి దీర్ఘం ఉన్న అక్షరాలకన్నింటికి కూడా గురువులనే గుర్తించాలి. అంటే క్షణం పాటు కనురెప్ప మూసి తెరిచే లోపల పలికే వాటికి లఘువులను గుర్తించాలి. కొద్దిగా సమయం తీసుకొని పలికే వాటికి గురువులను గుర్తించాలి. అర్థమైందా? అలాగే ఇప్పుడు
ద్విత్వాక్షరం సంయుక్తాక్షరాలకు మనము లఘువులను గుర్తించాలి అని చెప్పుకున్నాం. అయితే ద్విత్వాక్షరం చూడండి, కాకు కావతుంది, ఆ ఉంది ముందర, ఇదేమవుతుంది అక్క. నార్మల్గా అయితే ఆ అనేది సరళంగా పలుకుతున్నాం కాబట్టి దీనికి లఘువులు మాత్రమే గుర్తించాలి. కానీ ఏదైనా ఒక ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ వచ్చినప్పుడు దాని ముందు అక్షరానికి మనం ఏం గుర్తించుకోవాలి? గురువును గుర్తించాలి. అర్థమైందా? దాని ముందు ఉన్న అక్షరము సరళంగా దీర్ఘం లేకపోయినా సరే, సరళాక్షరం ఉన్నా సరే దానికి మనము గురువును మాత్రమే గుర్తించాలి. చూడండి, అక్క, కాకు కాబోతుంది అంటే ఇది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం ముందు ఆ ఉంది, దీనికి నార్మల్గా అయితే మనము లఘువునే గుర్తించాలి. కానీ ఎప్పుడైనా సరే పాదంలో ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ సంశ్లిష్టాక్షరం అంటే ఏంటి? ఒక అక్షరానికి రెండు ఒత్తులు వచ్చినప్పుడు, ఒక అక్షరానికి ఒక హల్లుకు రెండు ఒత్తులు వస్తే దాన్ని సంశ్లిష్టాక్షరము అంటారు. ఈ ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్టాక్షరం ఏ అక్షరాలైనా సరే వాటికి ముందు వచ్చిన వాటికి మనము గురువులను గుర్తించాలి. వాటికి మాత్రం లఘువునే గుర్తించాలి. అర్థమైందా? అక్క, కాకు కావద్దు వచ్చింది. ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందు ఆ ఉంది, ఆ సరళంగా హ్రస్వాక్షరమే, కానీ దానికి మనము ద్విత్వాక్షరం ముందు ఉంది కాబట్టి గురువునే గుర్తించాం. ఇప్పుడు సపోజ్ చెత్త అనేది కాకు తాబోతుంది అంటే ఇది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందు చే ఉంది, నార్మల్గా అది దీర్ఘం లేదు కాబట్టి దానికి మనము లఘువునే గుర్తించాలి. కానీ ద్విత్వాక్షరం కాబట్టి ద్విత్వాక్షరం ముందు ఉన్న అక్షరం కాబట్టి దానికి గురువును గుర్తించాం. ఇక్కడ చూడండి, రిక్త, కాకేముంది తావొత్తుంది అంటే వేరే వస్తుంది. సంయుక్తాక్షరం ముందర ఏముంది? రీ ఉంది, దీర్ఘం లేదు, అయినా సరే దానికి గురువునే గుర్తించాలి. ఇక్కడ చూడండి, పద్మ, దాకేముంది? మా ఒత్తు, సంయుక్తాక్షరానికి ఏమో లఘువు గుర్తించాం, దాని ముందు అక్షరానికి మాత్రం గురువును గుర్తించాం. ఇక్కడ చూడండి, దివ్య, వాకి ఏముంది? యావత్తు అంటే సంయుక్తాక్షరం ముందు దీ ఉంది, దానికి దీర్ఘం లేకపోయినా సరే మనం ఏం గుర్తించాం? గురువును గుర్తించాం. సరళంగా పలికే వాటికి లఘువులను, ఎక్కువ సమయం తీసుకొని పలికే వాటికి గురువులను గుర్తించాలి. దీర్ఘం లేని వాటికి అన్నిటికీ కూడా లఘువు, దీర్ఘం ఉన్న వాటికి అన్నిటికీ కూడా గురువు. అలాగే సున్నా వచ్చిన, విసర్గ వచ్చిన, ఐత్వం వచ్చిన వాటికి గురువులను గుర్తించాలి. అక్షరం పక్కన నకారం వస్తే, పొల్లు వస్తే దానికి కూడా మనము గురువులను గుర్తించాలి. చూడండి, దీర్ఘం ఉంది, గురువును గుర్తించాం. అలాగే ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్టాక్షరాలు వాటికి మాత్రం లఘువులను గుర్తించాలి. వాటి ముందు ఉన్న అక్షరాలకు మాత్రం గురువులను గుర్తించాలి.